మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి గడ్డుకాలం నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన తనను మరోసారి పెద్దల సభకు పంపిస్తారని భావించారు. కానీ ఊహించని రీతిలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ఊహించినా ఆ ఛాన్స్ లేకుండా చేసింది. దాంతో ఆయన పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్కు గుడ్ బై చెబుతారని టాక్ సైతం వినిపించింది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తనకున్న అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. ఆయన తీరు ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యే సంజయ్ను ఎలా చేర్చుకుంటారంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలను నేరుగా నిలదీశారు. అంతటితో ఆగకుండా నేరుగా ఢిల్లీకి వెళ్లి సీఎం పైనే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. చివరకు పార్టీ నేతలు సర్ది చెప్పడంతో కూలయ్యారు. అప్పట్లో జీవన్ రెడ్డి ఎపిసోడ్ టీవీ సీరియల్ను తలపించిందని అంతా చెవులు కొరుక్కున్నారు. అయితే జీవన్ రెడ్డి చేసిన రచ్చ ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. అంతలోపే మరోసారి హాట్ టాపిక్ అయ్యారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తాజాగా బీఎస్పీ నాయకుడు విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఎస్పీలో కీలక నేతగా ఉన్న విజయ్కు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమానికి హాజరైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏముందని చేరావని ఆయన్ను నేరుగా ప్రశ్నించారు. నేనే బీఎస్పీలో చేరదామనుకుంటుంటే నువ్వే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు తమ్ముడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే జీవన్ రెడ్డి నుంచి ఊహించని రీతిలో ప్రశ్నలు రావడంతో విజయ్ కూడా షాక్ అయ్యారని అంటున్నారు. మొత్తం మీద మరోసారి జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే ముందు ఓ నేతను కాంగ్రెస్లోకి ఎలా వచ్చావంటూ ప్రశ్నించడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారట. ఇలాగైతే రానున్న రోజుల్లో పార్టీలోకి చేరికలు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ను కోరే అవకాశం ఉందట. అయితే పార్టీలో ఈ అవమానాలు తట్టుకోలేక జీవన్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం.